హలో అండి. టీనేజ్ పిల్లలకి ఒక పేరెంట్ ఫ్రెండ్ లాగా ఉండాలా, ఫ్రెండ్లీ పేరెంట్ లాగా ఉండాలా? ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మీరే కనుక మీ టీనేజ్ పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో సిగరెట్ కాలిస్తేనో, లేదా వాళ్ళతో నైట్ పార్టీస్ కి వెళ్తేనే వాళ్ళు వాళ్ళ విషయాలన్నీ మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు అని అనుకుంటున్నట్టయితే మీరు చాలా తప్పు మార్గంలో వెళ్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఆలోచన వచ్చుండొచ్చు, నేను కనుక ఇంట్లోనే మందు తాగొద్దు లేదా సిగరెట్ తాగొద్దు అని ఒక లిమిట్ పెట్టేస్తే వాళ్ళు బయటికి వెళ్ళి అవి తాగరు అన్న నమ్మకం లేదు కదా. వాళ్ళు ఒకవేళ తాగినా కూడా నాకు చెప్పరు కాబట్టి నేను ఇంట్లోనే వాళ్ళకి ఎలవ్ చేస్తాను, అందులో తప్పే ఉంది అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు ఇంట్లోనే ఎలవ్ చేస్తే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ లిమిట్స్ ని సెట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. దీనివల్ల రాను రాను వాళ్ళకి అదొక చెడు అలవాటుగా ఏర్పడుతుంది. అదే మీరు వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ పేరెంట్ గా ఉంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ ఈ లిమిట్స్ ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పారనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫోర్స్ చేసినా కూడా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి నేను తాగను అన్న ఒక ఆలోచన అయినా వాళ్ళలో వస్తుంది. లేదంటే ఒక్కసారి 2 సార్లు తాగి ఆగిపోతారు. దీనివల్ల వేరే వ్యసనాలకు గాని లేదా వేరే చెడు అలవాట్లకు గాని చేసుకునే ఛాన్స్ తగ్గిపోతుంది. పేరెంట్స్ గా మనం పిల్లలతో క్లోజ్ గా ఉండడం అన్నది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలిసేలాగా అర్థమయ్యేలాగా లిమిట్ సెట్ చేయడం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అందుకు మీరు ఒక ఫ్రెండ్ లాగా ఉండే కన్నా ఒక ఫ్రెండ్లీ పేరెంట్ గా ఉండాలి అన్నది మాత్రం మర్చిపోకండి.